నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ నగరపాలక సంస్థ 66వ డివిజన్ పరిధిలోని టవర్ సర్కిల్ స్వాగత్ హోటల్ సమీపంలో ఈ రోజు నూతన రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు ప్రారంభించిన అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రతి డివిజన్ను రోజుకు ఒకటేసి సందర్శిస్తూ అక్కడి ప్రజల అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా 66వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, స్థానిక కార్పొరేటర్ మంగళ పవన్ కుమార్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, మా కార్పొరేటర్లందరికీ, ప్రజలకు, కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడి 3 రోజుల తరుణంలో మొదటి వర్క్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని బీజేపీ పార్టీకి గెలిపించడం జరిగిందో చేయకుండా వారు ఉంచిన నమ్మకాన్ని, ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా వారు ఏ నమ్మకంతో మాకు ఆశీర్వదించిన ఆ నమ్మకంతో ప్రజలకు పనులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నగరపాలక సంస్థలో నెలకొన్న డ్రైనేజీలు, రోడ్ల విషయంలో ప్రధానంగా 66 డివిజన్లో పెద్దపీట వేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 66 డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా కార్పొరేషన్లో మిగిలిన గ్రామాల అభివృద్ధిలో వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న వేసవి కాలంలో ప్రతి డివిజన్లో వాటర్ మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు, చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ చెత్త సేకరణ విషయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పారిశుద్ధ పనులు చేయించడం జరుగుతుంది. నగరంలో గతంలో ఏ రకంగా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా కేంద్ర రాష్ట్ర సహకారాలతో రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్ళడానికి మా పాలకవర్గ సభ్యులతోని, అలాగే ప్రజల మద్దతుతోని ఇటు కార్యక్రమాల అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్.